చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, గడిచిన వారం పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న మధ్య కాలంలో సుమారు 400 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలు లేక యూదులు వీరు దేవుని వాక్యం లేక దేవుడు ఎవరితో మాట్లాడకపోవటాన్ని బట్టి చాలామంది విడిపోయారు. ఉదాహరణకి క్రైస్తవులు ఎలాగైతే విడిపోయారో ఇన్ని డినామినేషన్లుగా, అంటే ఇన్ని శాఖలుగా క్రైస్తవులు ఎలాగ విడిపోయారో, ఒకే బైబిల్ కలిగి ఉన్న క్రైస్తవులు ఎన్నో శాఖలుగా విడిపోయారు. కారణం ఏంటంటే ఎవరి సిద్ధాంతం వాళ్ళది, ఎవరి ఆలోచన ప్రకారంగా వారు బైబిల్ను బోధించటం వల్ల ఇదే సరి అయిన బోధని ఆయన అభిమానించిన వారు ఆయన పార్టీ అయిపోవటం, వాళ్ళు తీసుకెళ్ళి ఒక సంఘం పెట్టడం. ఇలా యూదుల్లో కూడా లేదా ఇశ్రాయేలులో కూడా ఎవరి అభిప్రాయాన్ని బట్టి ఆ అభిప్రాయం నచ్చిన వారందరూ ఆ వైపుకు వెళ్ళిపోవటం, అది ఒక తెగ అయిపోయింది. ఒకే క్రైస్తవుల్లో ఇన్ని తెగలు ఎలా ఉన్నాయో యూదుల్లో కూడా అన్ని తెగలు విడిపోవటం జరిగింది. అది ఈ 400 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. జరిగిన ఆ సందర్భంలో ఎన్ని శాఖలు అయినాయి అనేది కాదు, కానీ కొన్ని శాఖల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. అందులో మొదటి శాఖ ఏది? అందులో మొదటి శాఖ మనం పోయిన వారం ఆలోచించింది జెలోతీయులు, తీవ్రవాదులు అంటున్నాము. తర్వాత ఎసెనర్స్ అనేది ఒక తెగ. తర్వాత హేరోదీయులు గురించి వీళ్ళంతా యూదులే, వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారంగా ఒక తెగగా విడిపోయారు. ఈరోజు మనం శాస్త్రుల గురించి ఆలోచిద్దాం. 4వది శాస్త్రులు అనగానే మనకు అర్థమైపోతుంది. ఈరోజు కూడా సమాజంలో ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు. ఈ శాస్త్రులు వేరు, ఆ శాస్త్రులు వేరు. శాస్త్రులు 2 రకాలు. ఒకటి, శాస్త్రాలు తెలిసిన వారిని శాస్త్రి అంటారు. లోక సంబంధమైన శాస్త్రాలు తెలిసిన వారిని ఏమంటారు? శాస్త్రులు. ఇంగ్లీష్లో ఏమంటారంటే సైంటిస్టులు అంటారు. శాస్త్రవేత్తలు, తెలుగు అంటే శాస్త్రవేత్తలు, సైన్స్ తెలిసిన వాళ్ళు. దేవుని జ్ఞానం తెలిసిన వారిని ఆ రోజు వాళ్ళని శాస్త్రులు అన్నారు. ఈరోజు ఎవరిని అంటారు ఈ మాట? బ్రాహ్మిన్స్లో ఒక తెగ వారిని శాస్త్రి గారు అంటారు కదా, పేరు అదే. కానీ ఎవరు ఏ శాస్త్రానికి సంబంధించిన వారు అని అంటే, లోక సంబంధమైన శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు శాస్త్రవేత్తలు అంటున్నాం. లోక సంబంధంగా ఒక పూజారి వర్గాన్ని శాస్త్రులు అంటున్నాం. కానీ బైబిల్లో ఉన్న తెగ ఎవరైనంటే యూదుల్లోని ఒక తెగ, వీళ్ళు లేవీయులు. ఎందుకంటే దేవుడు యాజకత్వం కానీ, దేవుని ఆవరణంలో పనిచేసే పని కానీ, ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని దాన్ని బోధించే పని కానీ ఎవరికి అప్పగించాడు? లేవీలకు అప్పగించాడు. కాబట్టి లేవీల్లో నుంచి వచ్చిన వారే శాస్త్రులు. ప్రతి రాజు కాలంలో ఈ శాస్త్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ మరి దేవుని యొక్క పరిచర్య చేస్తూ యాజకులుగా ఉన్నారు. వాళ్ళని శాస్త్రులు అంటున్నారు. వాళ్ళ గురించి ఒక్కొక్కటి మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఒక మాట మనం బైబిల్లో చూసుకుంటూ ముందుకు వెళదాం. రాజుల 2వ గ్రంథము. హిజ్కియా గారు పరిపాలించిన కాలంలో కూడా వారు ఉన్నారు, దానికంటే ముందు కాలంలో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఆ పదాలని ఉపయోగించడం జరిగింది. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, హిజ్కియా గారు ఏలుబడి చేస్తున్న కాలంలో ఇశ్రాయేలీయుల మీద యోధారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అషూరు రాజు వద్దకు దూతలను పంపి, నా వలన తప్పు జరిగింది, నా యొద్ద నుండి తిరిగి, నేను 14వ వచనం చదువుతున్నాను. దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించుదును అని వర్తమానము చేయగా. ఎవరికి చేశాడు? అషూరు రాజు అయిన సన్హెరీబు దాడి చేస్తే దాడిని నివారించడానికి వర్తమానం పంపించాడు. అక్కడ వర్తమానం పంపించినప్పుడు ఎవరి ద్వారా పంపించాడు ఈ వర్తమానం అంటే 18వ వచనం చదువుదాం. హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రియకు షబ్నాయును. గృహ నిర్వాహకుడిని పంపించాడు, తర్వాత శాస్త్రి గారిని పంపించాడు. రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయి, అంటే వీళ్ళని పంపించాడు. అందులో ఎవరున్నారు మనకి?
శాస్త్రులు గారు కూడా ఉన్నారు. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవారు శాస్త్రులుగా ఉన్నారు. ఇంకా మరొక రిఫరెన్స్ మనం చూడగలిగితే మనకి వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా వస్తారు, మందిర నిర్మాణం చేపడతా ఉంటారు. గతంలో మనం మాట్లాడుకున్నాం. ఎవరెవరు? ఎజ్రా గారు, నెహెమ్యా గారు, జెరుబ్బాబెలు గారు, ఇంకా హగ్గయి గారు, వీళ్ళంతా సమకాలీకులు. వీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్, 3 బ్యాచీలుగా బానిసత్వం నుంచి వచ్చి ఈ యెరూషలేములో దేవాలయం నిర్మాణం, ఆ ప్రాకారాలు కట్టడం, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్న సమయంలో అన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ మందిరంలో అవన్నీ వెతుకుతుంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథం వాళ్ళకి దొరికినప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరు బోధించారు, ఎవరు వాళ్ళకి వినిపించారు అనేది చూస్తే ఎజ్రా గ్రంథంలో ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి ఒక మాట చూద్దాం ప్రియులారా. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజు అయిన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేమునకు పట్టణమునకు వచ్చాను. ఎవరు ఏలుబడిలో? అర్తహషస్త అనే పారసీకపు దేశ అయిన రాజు ఏలుబడిలో ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. వచ్చిన ఆయన పేరేంటి? ఎజ్రా గారు. ఇతడు శరయా కుమారుడైన అయ్యుండెను. శరాయా అజర్యా కుమారుడు. ఇదంతా వద్దులండి. 5వ వచనం చదువుదాం. 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల, అంటే ఎజ్రా గారు ఎవరు? శాస్త్రి గారు. యెహోవా అనుగ్రహించిన ధర్మశాస్త్రమందు మంచి ఎక్స్పర్ట్. ప్రవీణత గల అంటే మాస్టర్, అందులో బాగా PhD చేశాడు. ధర్మశాస్త్రమందు ప్రవీణ గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. దేవుని తోడు ఉంటే ఈ శాస్త్రి గారు రాజుగారికి అన్యుడు. రాజు ఎవరు? అన్యుడు. అన్యుడికి ఏ మనవి చేసినా దేవుడు వాళ్ళ మనస్సు మార్చి వీళ్ళకి కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడంట. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమందు ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతనీయులను బయలుదేరి యెరూషలేమున పట్టణమునకు, అంటే బానిసత్వంలో నుంచి ఈ పట్టణానికి కొంతమంది వచ్చారు. ఆ బ్యాచ్లు ఎవరెవరు ఉన్నారు? యాజకులు, లేవీయులు, గాయకులు. వీళ్ళందరూ లేవీయులే. గాయకులు, ద్వారపాలకులు, నెతనీయులు బయలుదేరి యెరూషలేమునకు వచ్చిరి. రాజు ఏలుబడి 7వ సంవత్సరమందు 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. 1వ నెల 1వ దినమందు అతడు బబులోను దేశంలో నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల 1వ దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. బాగా దాన్ని నేర్చుకొని దాని ప్రకారంగా నడుస్తూ ప్రజలకి దాన్ని నేర్పించటానికి ముందుగా తను నిర్ణయించుకున్నాడంట. దృఢ నిశ్చయము చేసుకొనెను. అంటే ఈ శాస్త్రి గారి పని ఏంటి? ధర్మశాస్త్రం నేర్చుకొని బాగా దాన్ని స్టడీ చేసి నేర్చుకొని బోధించడం కాదు, నేర్చుకున్నాక నడుచుకొని ఆ విధులను, కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. శాస్త్రి గారి పని. నెహెమ్యా గ్రంథం పక్కనే, అందులో కూడా 8వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మ ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా, అంటే యాజకుడైన ఎజ్రా అన్న ఒకటి, శాస్త్రి ఎజ్రా అన్న, అంటే శాస్త్రి గారికి మరొక పని ఏంటి, మరొక పేరేంటి? శాస్త్రాలు తెలిసిన శాస్త్రి గారు ప్లస్
యాజకుడు, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న యాజకుడు. యాజకత్వం ఎవరిది? అహరోను వారసులది. కాబట్టి యాజకుడైన ఎజ్రా 7వ మాసమున మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులను కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. నిలబడి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేశాడు శాస్త్రి గారు? అందరూ వచ్చారా? ఆసక్తి ఉన్న వాళ్ళే వచ్చారా? తెలివితో వినగల శక్తి గల స్త్రీ పురుషులకు చదువుదాన్ని గ్రహింపగల శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజం అంతటి ఎదుట ఆ ధర్మశాస్త్రమ గ్రంథాన్ని తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానమున ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుతూ వచ్చాను. వినలేని వారు లేరా? లేరు. వినగలిగిన వారే వచ్చారు, వినగలిగిన వారే నిలబడ్డారు, వినగలిగిన వారే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. అంటే వినటానికి కూడా తెలివి కావాలా? చెప్పాలి. వినటానికి తెలివి కావాలా? అవసరం లేదా? చెప్పటానికంటే తెలివి కావాలి, కానీ వినటానికి ఎందుకండి అనిపించింది కదా. వినటానికి కూడా తెలివి కావాలి, ఎందుకంటే అర్థం చేసుకోవాలి. ముందు వాళ్ళు చెప్పిన విషయం మనకు అర్థమయ్యేటట్టుగా అర్థం చేసుకోవటానికి తెలివిని ఉపయోగించాలంటే వాళ్ళకి పూర్తిగా మనసిస్తే అప్పుడు మనం దాన్ని గ్రహించగలం. వినటానికి తెలివి కలిగిన స్త్రీ పురుషులు నిలబడితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శాస్త్రి గారు ఏం చేశాడు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించారు. 3వ వచనం, నీటి గుమ్మ ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ వినిపించుతూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో ఎలా విన్నారు? తెలివి కలిగి విన్నారు, శ్రద్ధగా విన్నారు. మనం ఎలా వింటాం? 10 నిమిషాల తర్వాత ఆగి ఇందాక ఏం చెప్పానని అడిగాను అనుకోండి, ఎంతమంది చెప్తారు చెప్పండి? నిలబెట్టే ఒక్కొక్కరు నిలబెట్టి అడిగితే చాలామంది చెప్పలేరు కదా. చెబుతారా? చెప్పలేరు కదా. వాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తారు? తెలివి కలిగి విన్నారు, శ్రద్ధగా విన్నారంటే మనసంతా ఏం చెప్తాడని ఆవురావురమంటే ఎదురుస్తాడు. భోజనాలకు వెళ్ళినప్పుడు ఏం వడ్డిస్తున్నారు, వరుసలో ఏమేమి వస్తున్నాయని ఎలా ఎదురు చూస్తాం కదా. ఇప్పుడు స్వీట్ వచ్చింది, నెక్స్ట్ ఇంకే రకం స్వీట్ వచ్చిద్దో, హాట్ వచ్చిద్దో, బిర్యానీ వచ్చిద్దా, చికెన్ వచ్చిద్దా, ఫ్రై ఎన్ని రకాల కోసం ఆవురావురమంటే ఎదురు చూస్తామే. అలాగ వాక్యం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్న సమయంలో ఎవరు వడ్డించారు వీళ్ళకి వాక్యం? ఎజ్రా శాస్త్రి గారు. ఇంకా 7వ వచనం కూడా చదువు, అన్నీ వద్దులండి. జనులు ఇలాగూ నిలవబడుచుండగా యేషువ, బాని, షెరేబ్యా, యామీను, హక్కూబు, షబ్బెత్తై, హోదియా, మైషేయ, కెలీటా, అజరియా, యజాబాదు, హనాను, పెలాయాలును లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి యొక్క అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియకు, ఇందాక ఈ శాస్త్రి అని ఒక చోట ఇచ్చాడు, యాజకుడని ఇద్దరు వేరు అన్నట్టు అనిపించింది. ఇక్కడ యాజకుడును శాస్త్రియునైన ఎజ్రాయును, అంటే ఎజ్రా గారు యాజకుడు ప్లస్ శాస్త్రి గారు, అంటే లేవీయుడు అని అర్థం. లేవీలో మళ్ళీ అహరోను కుమారుడు. అర్థమైందా? కాబట్టి ఈ శాస్త్రులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అహరోను వంశంలో నుంచి వచ్చారు. ఈ అహరోను వంశంలో నుంచి వచ్చిన వారి పని ఏంటి? దేవునికి ప్రజలకి మధ్యవర్తిత్వం చేయటం, యాజకత్వం చేయటం. అంటే అతి సమీపంగా దేవునికి ఇష్టలుగా ఉన్నవారు యాజకులు. దేవుని ఆలయంలోని బయటికి వెళ్ళే పని లేదు వీళ్ళు. దేవుని ఆలయము చుట్టూ ఆలయ ప్రాంగణంలో వర్క్ చేస్తూ ఉన్నవారే. మరి ముఖ్యంగా యాజకులైతే ఇక అహరోను కుటుంబం అతి పరిశుద్ధ స్థలానికి కూడా అందులో ఉన్నవారే వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. లేవి వంశంలో వాళ్ళందరూ కూడా వెళ్ళటానికి లేదు. కేవలం అహరోను కుమారులు మాత్రమే వెళ్ళాలి. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వాడే ఈ ఎజ్రా గారు. అర్థమైందా? కాబట్టి శాస్త్రులు ఎవరయ్యా అని అడిగితే ధర్మశాస్త్రాన్ని
చదివి వినిపించి దాని భావాన్ని కూడా చెప్పగలిగిన వారు, ధర్మశాస్త్రాన్ని చదివి వాళ్ళు దాన్ని పాటించేవాళ్ళు. వాళ్ళు పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని ఇతరులకి అర్థమయ్యే రీతిలో ఆ వాక్యాలు చెబుతూ మళ్ళీ దాని తాత్పర్యం కూడా చెప్పేవాళ్ళు శాస్త్రులు. అది పాత నిబంధన కాలంలో ఉన్న శాస్త్రులు. ఇప్పుడు కాలం మారిపోయింది. యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి ఈ శాస్త్రులు అయితే వచ్చారు. అక్కడ నుంచి పాత నిబంధనలో లేవీల్లో అహరోను కుమారులు యాజకులుగా ఉన్నవాళ్ళు శాస్త్రులుగా ఇక్కడ పరిచయం అయ్యారు. కానీ అక్కడున్న ఆ స్థితి ఈరోజు ఈ స్థితిలో లేరు. అంటే యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేలకి భక్తి ఏమైపోయింది, సన్నగిల్లిపోయింది. కొన్ని సిద్ధాంతాలు, ఇంకేమంటారు, పారంపర్య ఆచారాలు మారిపోయినాయి. శాస్త్రులే అదే కేటగిరీలో ఉన్నవారే, కానీ పద్ధతులు ఏమైపోయినాయి, మారిపోయినాయి. అప్పుడప్పుడు అంటాం కదా, మీ తాత ఎలాంటోడురా, నువ్వేంటిరా ఎలా అయిపోయావు అంటారు. మీ నాన్న ఎలాంటోడు, నువ్వేంటి ఎలా అయిపోయావు అంటాడు. అంటే వాళ్ళు ఎలా మంచోళ్ళు, వీడేమైపోయాడు, చెడిపోయాడు. అంటే వంశపారంపర్యంగా అదే మంచితనం రాలేదు కాబట్టి మారిపోయావు. వాళ్ళు అంత మంచితనం, అంత మంచోడు కడుపు నువ్వెలా పుట్టావురా అంటారు చెడ్డవాడైతే. అలాగే శాస్త్రులు కూడా యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి ఏమైపోయారు, మారిపోయారు. ఇర్మియా గ్రంథం ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి. శాస్త్రులు ఏమనుకుంటున్నారు చూడండి. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు మీరేలందరూ. ఏంటంటే మేము జ్ఞానులు, ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది, దేవుని జ్ఞానం అంతా మాకు తెలుసు అని అనుకొని మీరు ఏలందరూ. నిజమే, కానీ శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. నిజమే, ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది, మీరు జ్ఞానులే, కానీ మీ కళ్ళకలం అంటారు చూడు. అంటే దాన్ని ఏమనాలి, కళ్ళకలం అంటే కపటం. మీ యొక్క ప్రవర్తన ఆ జ్ఞానానుసారంగా లేదు, అదే అబద్ధం. మీ కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. దేవుని వాక్యానుసారంగా మీరు నడిస్తే మీరు జ్ఞానులే, కానీ జ్ఞానం అని పేరు చెప్పుకొని మీరేం చేస్తున్నారు, కళ్ళకలము చేస్తున్నారు. అంటే ఆ వాక్యానికి తగ్గట్టుగా మీరు బతకట్లేదు కాబట్టి దాన్ని అపార్థం చేసి దేవుడి నామానికి అవమానం తెస్తున్నారని ఇర్మియా గ్రంథంలోనే దేవుడు శాస్త్రుల గురించి వ్రాయించాడు. వీళ్ళు ఎలాంటి వారంటే వాక్యానుసారంగా నడవాలి. ఎందుకంటే వాక్యం ఎవరికి తెలిస్తే వాళ్ళే ఎక్కువగా ప్రవర్తించాలి వాక్యానుసారంగా. ఇప్పుడు నాకు వాక్యం తెలియదు అనుకోండి, నేను తప్పు చేసిన దేవుడు పెద్ద శిక్ష వేయడు నాకు. కానీ నాకు వాక్యం తెలిసి దాన్ని అతిక్రమిస్తే, నీకు తెలిసి తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష తీవ్రం అంటాడు. మరి ముఖ్యంగా బోధకులకు ఎక్కువ వేస్తాడు దేవుడు. అమ్మయ్య మేము బతికిపోయాం, విశ్వాసులం కదా, మాకు శిక్ష ఎక్కువ ఉండదు అనుకోకండి. శిక్షే, కాకపోతే డోసు ఎక్కువ కొంచెం అంతే. యాకోబు గారు అంటాడు కదా 3:1, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు ఎందుకు అవ్వద్దన్నాడు. కింద మాట చదువుకోండి ఒక మాట. యాకోబు 3వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకు వద్దన్నాడు, బోధకులు అవ్వద్దన్నాడంటే నీకు అన్నీ తెలుసు. బోధకుడు అంటే నువ్వు తెలుసుకొని వాటిని బాగా అవపాసన బట్టి వాటిని అర్థం కూడా చెప్పగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకొని నువ్వు బోధిస్తున్నావు. అంటే అన్నీ తెలుసు, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసు. తెలిసి తప్పు చేస్తే ఏం చేస్తాడంటే, అందుకే మనము అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నామంటే వాక్యం ఒకటి ఉంటే మనం చేసే పని మరొకటి ఉంది కాబట్టి తప్పిపోతున్నాం. కాబట్టి నీకు వాక్యం తెలిసి తప్పు చేస్తే డోసు ఏమన్నాడు, మరీ కఠినమైన శిక్ష. బోధకులమైన మనకు మరీ కఠినమైన శిక్ష అంటున్నాడు. అంటే విశ్వాసికి కొంచెం శిక్ష అయితే, బోధించేవాడు తప్పు చేస్తే శిక్ష పెరిగిద్ది. శిక్ష, కఠినమైన శిక్ష, మరి కఠినమైన శిక్ష. శిక్ష అంటేనే బాధ, నరకం. కఠినమైన శిక్ష అంటే జడ్జి గారు అంటారు కదా, వీరికి 5 సంవత్సరాలు కారాగార శిక్ష అంటాడు కొంతమందికి ఏమో కఠిన కారాగార శిక్ష అంటాడు. మరి కొంతమందికి మరి కఠినమైన కారాగారం. ఇంకా వాళ్ళకి ఆ రూమ్లో చీకటి అంతా, వెలుతురు కూడా ఉండదు, బోరు కొట్టి సావాలోడు, సరిగ్గా గాలి వెలుతురు కూడా రాదు.
కొన్ని రాజుల కాలంలో అయితే ఒకే రంధ్రం ఉంటుందంట ఆడి రూమ్కి. ఎలా ఒక కొబ్బరి చెప్ప అరచెప్ప బోర్లిస్తే ఎలా ఉంటుందో అలాంటి గది కట్టి ఆ గదిలో ఒకే రంధ్రం పెట్టేవాళ్ళు. సమయానికి అలా భోజనం విసిరేసేవాళ్ళు. ఇక మలమూత్రాలు అన్నీ అక్కడే అటు నుంచి నీళ్లు కొడితే బయటికి వెళ్ళిపోవటమే తప్ప వాడు బయటకు వచ్చేది లేదు, వెలుగు వాడు చూసేది లేదు. అంత భయంకరమైన శిక్షలు వేసేవాడు. కఠినమైన శిక్ష, బోధకులకి శిక్ష, కఠిన శిక్ష, మరి కఠినమైన శిక్ష. ఇప్పుడు యాజకులుగా ఉన్నవారు, శాస్త్రులుగా ఉన్నవారు తప్పు చేస్తే ఏమైంది? కఠినమైన శిక్ష. కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మత్తయి సువార్తలో చూద్దాం, 5వ అధ్యాయము 20వ వచనం. చిత్తదచ్చిన పులుపు చావదు అన్నట్టుగా వాళ్ళు ఒకప్పుడు మా తాత ముత్తాతలు నేతులు నాకారు, మా మూతులు వాసన చూడండి అంటారు కదా. ఆ పేర్లు చెప్పుకొని దర్జాగా బతికేస్తూ ఉన్నారు. 20వ వచనం చూడండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా కానీ అంటే శాస్త్రులకి ఏముండాలి? నీతి ఉండాలి. ఏ నీతి? నీతి అంటే వాక్యానుసారమైన పద్ధతినే నీతి, అంటే భక్తి. ఇప్పుడు శాస్త్రుల నీతి ఎంతవరకు అంటే ధర్మశాస్త్రానుసారంగా వాడు బతికితే చాలు, ఆ నీతి సరిపోయింది. మీ నీతి అని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? తనను వెంబడించిన క్రైస్తవులను ఉద్దేశించి, శిష్యులను ఉద్దేశించి, అంటే క్రీస్తుని వెంబడించిన క్రైస్తవులు. ఒక మాట చెబితే అంటే క్రైస్తవులని అక్కడ పిలవబడకపోయినా మీ నీతి అన్నాడంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం కింద ఉన్న వారి కంటే వాళ్ళు నీతిమంతులే. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం సిద్ధాంతాలు పద్ధతులు వేరు. ఇప్పుడు మీ నీతి అంటే క్రైస్తవుల నీతి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు శాస్త్రులు ఎలా బతకాలి? నీతిగా, ధర్మశాస్త్రానుసారమైన నీతిగా వాళ్ళు బ్రతకాలి. కానీ నీతిగా లేరు. శాస్త్రుల నీతి కంటే అంటే వాళ్ళు వాస్తవంగా పాటిస్తే ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతులుగా బతకాలి. వాళ్ళే నీతిమంతులుగా లేరు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనం ఎలా ఉండాలంటే వాళ్ళ నీతి కంటే, ఒకవేళ వాళ్ళు నీతిగా బతికితే వాళ్ళ నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలంటే మనకి ఇంకా మంచి ఏమంటారు రూల్స్, మనకి ఇంకా మంచి కట్టడలు, విధులు, లేదా మనకి ఇంకా మంచి గొప్ప చట్టం. ఇది వినటానికి చాలా తేలిగ్గా అనిపించింది కానీ పాటించడానికి చాలా కష్టం. అయితే నమ్ముకోవటానికి చాలా ఈజీ. వాళ్ళు ఆ గర్భంలోంచి పుట్టాలి. యాకోబు గారి గర్భంలోంచి పుడితే వాళ్ళు ఇశ్రాయేలీలు, సున్నతి చేస్తే దేవుని జనాంగం అయిపోయారు, సింపుల్. ఇప్పుడు మనం అన్యులుగా పుట్టాం, మనం దేవుని జనాంగం అంటే కేవలం యేసుక్రీస్తు వారిని నమ్మటం ద్వారా దేవుని జనాంగం. అంటే నమ్మి దేవుడి జనాంగంగా తీర్చబడటం ఈజీ, కానీ దేవుని బిడ్డలుగా బతకటం చాలా కష్టం. వాళ్ళ నీతి, వాళ్ళ వంశంలో నుంచి పుట్టి సున్నతి చేసుకుంటే చాలు, కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధులు నెరవేరుస్తూ అలా గడిపేస్తే సరిపోద్ది. కానీ మన నీతి అంటే శాస్త్రుల కంటే మన నీతి ఎక్కువగా ఉండాలి. అంటే వాళ్ళ గురించి మనకు ఏమర్థం అవ్వాలంటే ఇక్కడ శాస్త్రులు నీతిమంతులుగా ఉండవలసిన వారు. శాస్త్రులు నీతిమంతులుగా అంటే ధర్మశాస్త్రానుసారంగా బతకవలసిన వారు శాస్త్రులు. 7వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. ధర్మశాస్త్రాన్ని శాస్త్రులు ఎలా బోధించాలో చెప్తున్నాడు. అలా వాళ్ళు బోధించట్లేదంట. చదవండి 7వ అధ్యాయము 29. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను. అంటే శాస్త్రులు ఎలా బోధించాలి వాక్యం? దేవుడిచ్చిన అధికారంతో వాళ్ళు, ఇది దేవుని మాట అని అధికారంతో బోధించాలి. దేవుడే కదా వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు బోధించలా. ఎవరు బోధించారు? అలా యేసుక్రీస్తు వారు బోధించారు. వారి శాస్త్రుల వలె కాక అంటే శాస్త్రులు అధికారంతో దేవుని వాక్యాన్ని బోధించవలసిన వారు మెత్తబడిపోయారు. ఎందుకంటే కొన్ని తప్పులు వాళ్ళు చేస్తున్నారు. కానీ అధికారంతో కొన్ని బోధనలు చేశారు. ఏ బోధలు? చిన్న చిన్నవి వాళ్ళు పాటించి ఇది మీరు ఖచ్చితంగా అన్నీ చేయాలన్నారు. వీళ్ళేమో కొన్ని చేశారు మాదిరి కోసం, మిగతావి
మీరు చేయాలని. అది కూడా అధికారంతో బోధించారు. ఆ చిన్న చిన్నవి. పెద్దవి బోధించమంటే బోధించలేరు, ఎందుకంటే వాళ్ళు పాటించరు కాబట్టి. అందుకే వాళ్ళు చెప్పే అన్ని అధికార సంబంధమైన బోధే. వాళ్ళు మాటలే వినండి అంటాడు యేసుక్రీస్తు వారు. ఇంకా చూద్దాం 8వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 18వ వచనం నుండి. 8వ అధ్యాయం 18. యేసు తన యొద్దలో ఉన్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నేను ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసాలు కలవు, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికి స్థలమైనా లేదని అతనితో చెప్పాను. అంటే శాస్త్రుల్లో రకరకాల వాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారి మాట విని యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారి జాబితాలో కూడా శాస్త్రులు ఉన్నారు. ఇప్పుడు శాస్త్రులు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎక్కువ, కానీ అక్కడక్కడ కొంతమంది శాస్త్రులు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. అంటే సాహసం అయితే చేశాడు కానీ వెంబడించలేకపోయాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానంటే రా వచ్చే అన్నాడు. ఎందుకు? ఈయన దగ్గర ఏదో మంచి భోజనం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది అనుకున్నాడు. మంచి ఏదో లగ్జరీ ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడేమో, ఎంత గొప్పోడు కదా అని అనుకొని వెంబడిస్తే ఆయన ఏం చెప్పాడు? నా దగ్గరికి వస్తావా, నన్ను వెంబడిస్తావా, కష్టాలే తప్ప నీకు సుఖాలేమీ ఉండవు. అయినా వస్తావా అంటే వచ్చాడో వెళ్ళలేదో తెలియదు, కానీ మొత్తానికి ముందు ఒక మాట చెప్పాడు, నాతో వస్తే మంచి బెడ్, మంచి ఫుడ్, మంచి సౌకర్యం దొరికిద్దని ఒకళ్ళు బ్రహ్మచేత వెంబడిస్తానంటున్నాడేమోనని. ఆ శాస్త్రికి ఏం చెప్పాడు? నక్కలకి ఏమున్నాయి? బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మీకు కొంపలు ఉన్నాయి, నాకు మాత్రం కాసేపు రెస్ట్ తీసుకుందామంటే స్థలము లేదు. ఇప్పుడు వస్తాడా? నాతో పాటు పరిచర్యకు వస్తారా? ఎంతమంది వస్తారు? మంచి భోజనం ఉండదు, మంచి సౌకర్యాలు ఉండవు, ఇరుకుల ఇబ్బంది, అవసరమైతే పస్తులతో ఇంటికి రావాలి. ఒక్కో చోట టీ నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరు, మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు. అయినా వస్తారంటే అప్పుడు తెలియద్ది. హ్యాపీగా కార్లో వెళ్ళిపోతున్నారు కదా, మనం కూడా సరదాగా కార్లో వెళ్దాం అనుకున్నారు అనుకో. ఇవన్నీ నేను చెప్పకపోతే అందరూ వస్తారు, చెబితే కొందరే వస్తారు. అందుకే చెప్పాడు, ఆ శాస్త్రి కదా, అసలే శాస్త్రులు వ్యతిరేకం యేసుక్రీస్తు వారికి. అలాంటి శాస్త్రుల్లో ఒక శాస్త్రి ఏమన్నాడు? నేను బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అసలు నిన్ను వదిలిపెట్టినాయా అన్నాడు. అవునా, చూద్దాంరా అని ఒకటేసాడు. అప్పుడు ఎన్ని ఉంటాడో లేదో మరి, వెళ్తాడంటారా? అసలే శాస్త్రుడికి ఏం అలవాటైంది? ఉన్నత పీఠాల మీద కూర్చొని అందరి చేత వందనాలు చెప్పించుకోవటం ఒక స్టేజీ ఉంది వాళ్ళకి, ఒక సమాజంలో మంచి పరపతి ఉంది. అలాంటోడు ఈ కష్టాలు శ్రమలు పట్టడు కదా. అందుకే ఒక మాట వేశాడు, అసలే శాస్త్రులు ఆయన వెంబడించారు, ఏదో వెంబడించక నువ్వు వెంబడించావు, చూద్దాం ఎక్కడికి వెళ్ళినా అన్నాడు. ఒక డైలాగ్ ఆడు. ఆయన ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినాను నీ వెంట నేను వచ్చేదనని. అప్పుడు నక్కలకు బొరీలు, ఆకాశ పక్షుల గూళ్ళు, నాకు మాత్రం ఏ ప్లేసు లేదు. అయినా వస్తావా? వచ్చాడో లేదో తెలియదు. 9వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, తన పట్టణం అంటే యెరూషలేము పట్టణం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చింది. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. దేనికి? ఏమన్నా నేర్చుకుందామని ఆయన దగ్గర ఏదో కొత్త విషయాలు చెప్తున్నాడు, మన ధర్మశాస్త్రంలో కూడా ఈ విషయాలు లేవు, ఈయన మంచి బోధకుడు అని వెంబడిస్తున్నారా, లేకపోతే ఎక్కడ దొరుకుతాడో వేసేద్దామని వెంబడిస్తున్నారా? కుట్ర. యేసుక్రీస్తు వారిని ఏదో ఒక సందర్భంలో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని విని ఇరికించడానికి వెంబడిస్తున్నారు. అంటే పనులు మానుకొని సైతం ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే కొంతమంది పక్షవాయువు కలిగిన రోగిని తీసుకొచ్చాడు. అక్కడ ఏమన్నాడు? పక్షవాయువు తగ్గుగాక అనలేదు, నీ పాపములు క్షమించబడి ఉన్నవనగానే వెంటనే చర్రను కాలింది వీళ్ళకి. అసలు ఈడెవడు పాపాలు క్షమించడానికి? దేవుడు కదా పాపాలు క్షమించేది. మనిషి అయ్యి ఉండి ఏదో కొన్ని మహత్కార్యాలు చేస్తే చేసి ఉండొచ్చు, అలాంటిది పాపాలు కూడా క్షమించే రేంజ్కి హెచ్చించుకున్నాడే.
మనిషికి పాపాలు క్షమించే అవకాశం, అధికారం లేదు కదా, అది దేవుడికి ఒక్కడే కదా. మరి ఈయనేంటి మనిషి అయి ఉండి రక్తమాంసాలు కలిగిన శరీరం ధరించి పాపాలు క్షమించబడివని దర్జాగా చెప్పేస్తున్నాడు. ఎంత ధైర్యం రా ఈయనకి. మనం ఎట్టాగా చూస్తూ పోతే రేపు నేనే దేవుడిని అంటాడేమో అనుకొని వాళ్ళు లోపల కొనుక్కుంటున్నారు. ఇవన్నీ బయటకు కూడా అనలేదు. చదవండి మాట. శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనిచుండగా యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు అంటే యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలి అనే ఆలోచనతో వాళ్ళు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూనే ఉన్నారు. 16వ అధ్యాయం అదే మత్తయి సువార్త 21వ వచనం. 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుంచి ఆయన యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ, అంటే యెరూషలేముకు యేసుక్రీస్తు వారు వెళితే ఎవరెవరు ఈయన్ని చంపుతారంట? చంపే జాబితాలో ఎవరున్నారు? ఏమంటే శాస్త్రులు యేసుక్రీస్తు వారిని చంపాలా ప్రేమించాలా? వాస్తవంగా వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే. మా కోసం మెస్సయ్య వస్తాడు. పాత నిబంధనలో ఎన్నో సందర్భాల్లో దేవుడు మీ కొరకు రక్షకుని పుట్టిస్తాను, ఆయన మిమ్మల్ని ఈ బానిసత్వంలో నుంచి ఇక శాశ్వత కాలం ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, సదాకాలం ఆయనే మీకు రాజుగా ఉంటాడు, ఇనుపదండంతో మిమ్మల్ని ఏల్తాడని ఎన్నో వచనాలు ప్రవచనాలు ఉంటాయి. ఇవన్నీ చదివి గ్రహించిన వాడు కూడా సాక్షాత్తు ఆ రక్షకుడే భూమి మీదకి వచ్చి బతికి వీళ్ళ మధ్య సంచరిస్తుంటే ఏం చేశారు వీళ్ళు? ఆయన్నే చంపటానికి చూశారు. ఎంత కఠినంగా మారిపోయారు చూడండి. దేవుని వాక్యాన్ని గ్రహించి, మనకి ఇందాక ఎజ్రా గారి గురించి చదివాం. ఆయన ఏం చేశాడు? బాగా గ్రహించి దాన్ని నేర్చుకొని దాన్ని పాటిస్తూ బాగా వినగలిగిన వారికి, దాన్ని గ్రహించగలిగిన వారికి, తెలివితో వినగలిగిన వారికి, గ్రహించగలిగిన వారికి దాన్ని నేర్పించాడు. మరి ఈ శాస్త్రి గారు వినగలిగి గ్రహించగలిగిన వారికి నేర్పిస్తున్న యేసుక్రీస్తు వారిని సైతం ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. అంటే భవిష్యత్తులో రేపు యెరూషలేముకి వెళ్తే ఏం జరిగిద్ది అనే విషయం ముందే భవిష్యత్తు తెలిగిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆ జాబితాలో ఎవరున్నారు? పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఇన్ని తెలిసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? చంపటానికి చూస్తున్నారు. వాళ్ళకి బాగా ధర్మశాస్త్రం తెలుసు. 17వ అధ్యాయంలో ఉంది చూడండి. 17వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు ఏలియా ముందుకు రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ రూపాంతరం పొందాడు, తిరిగి వస్తున్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని శిష్యులకి చెప్పాడు. చెప్పి ఇలా ముందుకు రావటం, ఏలియా ముందుగా రావాలి అని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు అంటున్నాడు. అంటే శాస్త్రులకి ఏం తెలుసు? భవిష్యత్తులో ఏలియా గారు ఆయన వచ్చి వెళ్ళినాకే రక్షకుడు వస్తాడన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అంటే ధర్మశాస్త్రంలో రాయబడిన ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన ప్రవచనాలన్నీ వాళ్ళకి తెలుసు. అందులో ఏలియా గారి గురించి కూడా తెలుసు. తెలిసి కూడా ఏం చేశారు? వచ్చిన ఏలియా గారిని యేసుక్రీస్తు వారు అక్కడ సమాధానం చెప్తున్నాడు. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతన్ని ఎళ్ళ చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి వలె శ్రమలు పొందబోచున్నాడని మీతో, అంటే ఏలియా గారిలాగా ఆయన ఆత్మ కలిగిన వాడు, ఆయన క్యారెక్టర్ కలిగిన బాప్తిసం ఇచ్చి యోహాను గారు వస్తే యోహాను గారిని ఏం చేశారంట? ఇదే శాస్త్రులు, ఇదే ధర్మశాస్త్రోపదేశకులు, ఇదే పరిచయులు వీళ్ళంతా ఏం చేశారు? పెద్దలు కలిసి ఎరుగక తమకిష్టం వచ్చినట్టు. ఇప్పుడు నా విషయంలో కూడా ఏం చేస్తారని చెప్తున్నాడు. అలాగే ఏలియా గారిని అని చెప్పిన బాప్తిసం ఇచ్చి యోహాను గారికి ఏదైతే చేశారో నాకు కూడా మనుష్య కుమారుడికి కూడా అలాగే వారి వలన శ్రమలు పొందబోచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అన్నీ తెలిసి మళ్ళీ తప్పు చేస్తున్నారు. ఇప్పుడు వాక్యం తెలియకపోతే తప్పు చేయొచ్చు.
వాక్యం తెలియటం వేరు, వాక్యం మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని పాటించటం వేరు. మొన్న చెప్పాను మీకు, ఉప్పలపాళ్ళు అనుకుంటాం, నాకు తెలిసిన 2 సహోదరులు ఉన్నారు. నేను షాపులో పని చేసుకున్నప్పుడు వచ్చారు, వాక్యం విన్నారు, నేర్చుకున్నారు, వేరే చర్చికి వెళ్తున్నారు, చక్కగా దేవునిలో వెతుకుతున్నారు, బాగుంటారు. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ పెట్టారు, ట్యూషన్ పాయింట్. సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరంన్నర గడిచిపోయింది. మెల్లిమెల్లిగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. దేని దగ్గర అంటే డబ్బు దగ్గర. అధికారం, డబ్బు. ఏ సమస్య వచ్చినా మూడింటి దగ్గరే వచ్చింది. ఒకటి పదవి, ఒకటి ధనము, 3 స్త్రీ. ఈ 3 లేకుండా ఏ గొడవ ఉండదు. మీరు ఏ గొడవ అయినా తిరగండి, మూలం ఏముంటుంది? ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది, లేదా 3 ఉన్నా ఉండొచ్చు. వీళ్ళకి అధికారం ఒకటి, ధనం దగ్గర సమస్య వచ్చింది. ఎంత దూరం పోయారంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు జైలుకు పంపించుకునే స్థితిలోనికి వెళ్ళారు. సహోదరుని వాక్యం తెలుసు, పిల్లలకి సండే స్కూల్ చెప్తారు, బయటికి వెళ్ళి సువార్త పని చేసి వస్తారు, కొంతమందిని వాక్యం చెప్పి రక్షించారు. అంటే అన్నీ తెలుసు. తెలిసి అనుభవంలోకి వచ్చేలాకి ఏమైంది? ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ చాలామంది దగ్గరికి వెళ్ళింది ఆ విషయం. అందరూ సెటిల్ చేయడానికి చూశారు, అవ్వలేదు. నా దగ్గరకు వచ్చింది, ఫోన్లోనే మాట్లాడాను, వాక్యమే చెప్పాను, ఇంకేం చెప్పలేదు. వాక్యమే చెప్పించాను, రెఫరెన్స్తో సహా వాళ్ళ చేత చెప్పి చదివిస్తే దేవుడు ఆ రాత్రి వాళ్ళతో ఆ వాక్యం ద్వారా మాట్లాడి, అవును నువ్వు ఉన్న స్థితి ఏంటి, నువ్వు పాటిస్తుంది ఏంటి అని దేవుడే వాళ్ళకి తెలియజేస్తే వాక్యం ద్వారా వాళ్ళు తెల్లారికి పరివర్తన చెందారు. ఇద్దరు సమాధాన పడ్డారు, నా దగ్గరకు వచ్చారు, కూర్చున్నారు, విషయాలు చెప్పాను, సెటిల్ అయిపోయింది. ఇప్పుడు పంతాలకు పోయి నువ్వెంత నీ ఎంత చూస్తానని అనుకున్నవారు ఇప్పుడు ఏంటంటే తింటే తిరని, పోతే పోని, నా సహోదరుడే కదా. అంటే క్షమాగుణాన్ని అక్కడ ప్రాక్టికల్గా అనుభవంలోకి నేర్చుకున్నారు. అంటే ఒక నడిపించే సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోతే స్వయంగా పాటుపడి, అసలు వాళ్ళు ట్యూషన్ పెట్టింది ఎవరికి తెలియదు. 2 సంవత్సరాలు సీక్రెట్గా ఇద్దరు నడుపుకున్నారు. ఇప్పుడు విషయం రచ్చకెక్కింది కాబట్టి మన దాకా వచ్చింది, లేకపోతే ఈ విషయం కూడా మనకి తెలిసేది కాదు. ఇప్పుడు వాక్యంతో ఇద్దరు సమాధానపడి చక్కగా విడిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ శాస్త్రులు పరిచయుల పరిస్థితి ఏంటంటే వాక్యానుసారంగా నడవాలి. ఎందుకంటే వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, లేఖనాలన్నీ అవపాసన పట్టిన వారు కాబట్టి. మరి వాక్యానుసారంగా మనల్ని రక్షించడానికి వచ్చిన ప్రభువుని ఏం చేద్దాం అనుకున్నారు? సిలువ వేసి చంపాలి అనుకున్నారంటే ఎలా మారిపోయారు చూడండి. శాస్త్రుల్ని దేవుడు పెట్టిన ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చేళ్ళకి శాస్త్రుల్లో వచ్చిన పరిస్థితి ఏంటి? 23వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా, మత్తయి సువార్తలో. అయ్యో వేషధారులైన 2వ వచనం కూడా చూద్దాం. శాస్త్రులు పరిచయులు మోషే పీఠమందు, అంటే మోషే గారు ఇచ్చిన స్థానం ఏది? అగ్రస్థానం. మోషే పీఠమందు అంటే మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రానుసారంగా అధికారము కలిగి మోషే పీఠంలో కూర్చోవటం అంటే అర్థం ఏంటి చెప్పండి? మోషే పీఠం అంటే మోషే గారు ధర్మశాస్త్రాన్ని బోధించే అధికారం లేవీల్లో ఈ శాస్త్రులకి ఇచ్చాడు, అంటే అహరోను కుమారులకు ఇచ్చాడు. అది మోషే గారు ఇచ్చిన పీఠం, మోషే పీఠం. ఇప్పుడు మనకి క్రీస్తు పీఠం, న్యాయపీఠం. మనం ఎక్కడున్నాం? క్రీస్తు న్యాయపీఠం మీద ఉన్నాం. మనం ఆ న్యాయపీఠం మీద ఉండి ఆ న్యాయాన్ని మనం అనుసరిస్తూ ఇతరులకి అదే న్యాయాన్ని బోధించాలి. ఆనాడు శాస్త్రులు మోషే న్యాయపీఠం మీద ఉన్నారు, ఈనాటి క్రైస్తవులు క్రీస్తు న్యాయపీఠం మీద ఉన్నారు. ఆ న్యాయపీఠం మీద ఉన్నవారు అన్యాయం చేస్తే దేవుడికి అవమానం, ఈ న్యాయపీఠం మీద ఉన్నవారు అన్యాయం చేస్తే ప్రభువుకే అవమానం. కాబట్టి ఆ స్థానంలో ఉన్నవారు తప్పు చేయకూడదు. అధికారి తప్పు చేశాడు అనుకోండి, అందరికీ తెలిసిపోతుంది. మామూలు ప్రజలు తప్పు చేస్తే కొందరికే తెలిసిద్ది. అలాగే ఒక న్యాయపీఠం మీద ఉన్న యాజకులు తప్పు చేస్తే చాలా ప్రమాదం, ఇటు ప్రజలకి నష్టం, దేవునికి అవమానం. వీళ్ళు మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పిన వాటినన్నిటినీ అనుసరించి, అంటే చెప్పే ఎక్కడి నుంచి చెబుతారు? ధర్మశాస్త్రంలో నుంచి చెప్తారు. కాబట్టి ధర్మశాస్త్రం దేవుడు రాయించింది కాబట్టి వాటిని మీరు ఫాలో అవ్వండి, అనుసరించి గైకొనండి. అంటే మీరు వాటి ప్రకారంగా నడుచుకోండి అని అర్థం. ఎవరు చెప్పినా అది ఎవడో అనవసరం,
ఆడు క్యారెక్టర్ ఉందా లేదా మనకు అనవసరం. కానీ వాళ్ళు చెప్పిన మాటలు వాక్యానుసారం అయితే ఖచ్చితంగా మనం పాటించాలి. అర్థమైందా? దీనిలో మళ్ళీ కొంచెం విభేదాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తారు. బురద చేసుకొని పదార్థం వడ్డించారనుకోండి, తింటారా? అర్థమవుతుందా? వాడు పాపం చేస్తూ మంచి వాక్యం చెప్పాడు అనుకోండి, వినాలా వినకూడదా మనం? మీకు అర్థం, నేను మంచివాడిని కాదు అనుకోండి, మంచి వాక్యాలు చెప్తున్నా, ఇప్పుడు వినాలా వినకూడదా? మీరు ఏం మాట్లాడట్లా? వినాలి. చెప్పేది ఏది? మంచి వాక్యం. వాక్యానుసారంగా నేను నడవపోయినా నాకు నష్టం. ఆ వాక్యం మంచిదైనప్పుడు మీరు నడిస్తే మీకు లాభం. కాబట్టి ఎవరు చెప్పినా వినండి. విని వాక్యానుసారంగా ఉంటే తీసుకోండి, వాక్యం వ్యతిరేకంగా ఉంటే వదిలేయండి. ఇప్పుడు శాస్త్రులు పరిచయాల గురించి ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? వాళ్ళు చెప్పేది ధర్మశాస్త్రంలో ఉన్న జ్ఞానం. కాబట్టి వాళ్ళు చెప్పేది మీరు వినండి, మీరు పాటించండి, గై కొనండి అంటే పాటించండి, కానీ వాళ్ళని ఫాలో అవ్వద్దు. శాస్త్రి గారే చేశాడు కాబట్టి నేను కూడా చేశాను, పాస్టర్ గారే చేశాడు కాబట్టి నేను చేశాను అనకూడదు. నేను తప్పు చేస్తే నన్ను ఫాలో అవ్వకూడదు. మీరు నేను వాక్యానుసారంగా ఉంటే అప్పుడు ఫాలో అవ్వాలి. అలాగే శాస్త్రి గారు చెప్పింది వినండి, శాస్త్రి గారిని మీరు అనుసరించొద్దు అని చెప్తున్నాడు. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెబుతారు కానీ డిక్లేర్ చేశాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు మీకు చెప్తారు కానీ వాళ్ళైతే చెయ్యరు. మోయశక్యము కాని భారములు బరువులు, బరువైన భారములు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనను వాటిని కదిలింపరు. ఆ వస్తువు తీసి అటు పెట్టు అంటాడు. సార్ అది బరువు అన్నాను. ఏంట్రా బరువు అంట? కాలుతుంది అంతే, ఇగ్గర అవతల పడిద్ది అంటాడు. ఈడు అసలు ఏలు కూడా పెట్టడు. అర్థమైందా? ఆయన నీకేంటి, అది కదలపోవటం ఏంటి అంటాడు. సార్ నా వల్ల కాదండి, నువ్వు కొద్ది కదిలేనంటే ఇప్పుడు కాదులే నేను అంటాడు. మెల్లిగా తప్పించుకోవడానికి చూస్తాడు. వేలుతో కూడా కదిలేనంట, భారమైన బరువులు మాత్రం ప్రజల మీద మోపుతారు. ఏముంది, ఇది పాటించడం పెద్ద కష్టమేం కాదండి, దశభాగాలు తీయటం పెద్ద కష్టమా మీకు అంటాడు. నేను తీస్తున్నానండి. ఎక్కడ? పుదీనాలో జీలకర్రలో నేను తీస్తున్నా. మీరు కష్టమా? ఈయన పుదీనాలో జీలకర్రలోనే తీస్తాడు, మిగతా వాటిల్లో తీయడు. అంటే యాజకులు కూడా ప్రజల నుంచి తీసుకున్న దశంభాగంలో మళ్ళీ దశంభాగం తీయాలి, అది రూలు. మేము తీస్తున్నామని చెప్తాడు. ఏ విషయాల్లో చెప్తాడు? చిన్న చిన్న వాటిల్లో ఫాలో అవుతున్నట్టుగా చూపిస్తాడు, పెద్దవి మాత్రం ప్రజల మీద దుత్తారు. నేను పాటించినప్పుడు మీకు ఎందుకు సాధ్యం కాదు? మీరు కూడా పాటించగలరు. కాబట్టి తీయండి, మాకు ఇయ్యండి. అదే చెప్తారంట, మోయశక్యము కాని బరువులు ప్రజల మీద పెట్టి, బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే కానీ వారు వేలితోనైనను వాటిని కదిలింపనలరు. మనుషులకు కనబడు నిమిత్తం పనులన్నీ చేయుదురు. తమ రక్షరైకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. అంటే కాపాడుకునే విషయంలో ఫుల్ సెక్యూరిటీ. రక్షరైకులు అంటే డాళ్ళు అంటాం చూసారా? అవతలోడు బాణం వేసినా కత్తితో కొట్టినా అడ్డం పెట్టుకునేవి రక్షరైకులు. అంటే కాపాడుకునే, తను తాను కాపాడుకోవటానికి పెద్ద పెద్ద రేకులు పెట్టుకుంటారు అడ్డం. రేకులు అంటే రేకులు కాదు, తనకు ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత చెంగులు అంటే అడుక్కునేవి. అవతలోడు వేస్తే దానం ఇట్లా అడుక్కుంటారు చూసారా? కొంతమంది రోడ్ల మీద వెళ్తూ ఉంటారు, ఇలా పట్టుకొని జోలి పట్టుకుంటారు. చెంగులు అంటే జోలే. ఆ చెంగుల్లో అందరూ కానుకలు వేస్తూ ఉంటారు. అడుక్కునే విషయంలో పెద్దవి పెడతారు, కాపాడుకునే విషయంలో చాలా పెద్దవి. రక్షరేకులు వెడల్పుగాను చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందుల్లో పాస్టర్ గారికి సపరేట్గా పెట్టాలి. అందరితో పాటు కూర్చుంటే ఒప్పుకో, స్పెషల్గా పెట్టాలి. ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టి పెట్టాలి. అంటే ప్రత్యేకంగా చూడాలి, అందరితో పాటు సమానంగా చూడకూడదు అని చెప్తారు రూల్స్. విందుల్లో అగ్రపీఠములను అగ్రస్థానములను సమాజ మందిరముల్లో అంటే వాక్యాన్ని బోధించే విషయాల్లో కూడా ఎక్కడ ఉండాలి? ప్రథమ స్థానాలు ఇవ్వాలి. సంత వీధుల్లో వందనములు మనుషుల చేత బోధకులని పిలువబడుతూ వారు కోరుదురు. సంత వీధుల్లో వందనం అంటే దారిలో ఎక్కడ కనపడిన అయ్యగారు చేయడు, కానీ మీరు మాత్రం అయ్యగారికి ఏం చేయాలి? వందనం చెప్పాలి. ఇలా తల ఊపుతా వెళ్తాడు, చేతులు కూడా ఎత్తడం. ఎందుకంటే వాళ్ళు నాకు చేయాలే తప్ప నేను వాళ్ళకి
చేయకూడదని ఒక అహంకారంతో నిండిపోయిన స్థితిలో ఆనాటి శాస్త్రులు ఉండిపోయారు ప్రియులారా. ఎలాంటి శాస్త్రులుగా దేవుడు వారిని ఏర్పాటు చేస్తే ఆ శాస్త్రులు కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి కాలంలోకి వచ్చేసరికి ఎలా మారిపోయారు? పూర్తిగా వ్యతిరేకులుగా మారిపోయారు. మాకే అర్హత ఉంది, మేమే పరిశుద్ధులు, మేమే జ్ఞానులవి, మా దగ్గరే శాస్త్రాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం మేము తప్ప ఎవడు బోధించలేడు అనే స్థితిలోకి వెళ్ళాడు. గర్వంగా ఉంటున్నారు, ఉన్నతమైన స్థాయిని కోరుకుంటున్నారు. ఇంకా వేషధారులుగా పైకి ఒక రకంగా ఉంటున్నారు, లోపల మరొక రకంగా ఉంటున్నారు. ఇలా ఉండి రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని చంపటంలో మొట్టమొదటి స్థానం వాళ్ళదే. పరిచయులు శాస్త్రులు ఇద్దరు ఒకరికొకరికి పడదు వాస్తవంగా, కానీ ఈ విషయంలో కలిసిపోయి ఉంటారు. 23వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనం 22:66 చూడండి ముందు, తర్వాత 23:10 చూద్దాం. ఉదయం కాగానే ప్రజలు పెద్దలను ఆ అర్ధరాత్రి పట్టుకున్నారండి. కొంతమంది భటులను పంపించి పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ఆ రాత్రి నుంచి ఉదయం వరకు అనేక ప్రాంతాలు తిప్పారు. ఇప్పుడు ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి, ఏమండి మహాసభ కూడి అంటే ఇది సన్హెడ్రిన్ సభ, వీళ్ళకి అందులో కూడా పాత్ర ఉంది, స్థానం ఉంది. ఎర్లీ మార్నింగ్ ఏం చేశారు వీళ్ళు? సభ కూడారు. ఏ విషయంలో? యేసుక్రీస్తు వారిని శిక్షించి చంపే విషయంలో. అంత పొద్దున్నే మొహాలు కడుక్కున్నారో లేదో మరి కదా, పాసి మొహంతో వచ్చి పాసి పనులు చేస్తున్నారు. ఉదయం కాగానేనంట ఏం చేశారంట? సభలోనికి తీసుకొని పోయి, మహాసభ అంటే అదే సన్హెడ్రిన్ సభ అని అంటాం కదా, 70 మందితో కూడిన ఒక సభ. సర్వోన్నతమైన న్యాయస్థానం అది. యూదులకి రోమా గవర్నమెంట్ కంటే వాళ్ళ మత ఆచారం, మతంగా మార్చుకున్నారు వాళ్ళు. ధర్మశాస్త్రానుసారంగా ఎవరిని శిక్షించాలి, ఎవరిని విడిచిపెట్టాలనే తీర్మానాలు చేసుకోవడానికి 70 మందితో కూడిన సభ. అక్కడ ఆ సభ ఇక్కడికి వచ్చేసింది. కోర్టులు కూడా మొబైల్ కోర్టులని ఎడ దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు న్యాయవాదులు తీర్పు తీరుస్తూ ఉంటారు. మనం ఆ కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదు. కొన్ని విషయాల్లో కోర్టు ఎక్కడికి వచ్చింది? ఇంటికి వచ్చింది. ప్రధాన యాజకుని ఇంటి ముంగిట్లోకి వచ్చేసింది కోర్టు. అంత పొద్దున్నే మరి రాత్రంతా ఆలోచించి ఉదయాన్నే వాడికి శిక్ష వేయాలి అనుకునే స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమను అనిరి. అందుకని నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. నేను చెప్పాను ఇంతకుముందు, చెప్పినా నమ్మరు, ఇప్పుడు చెప్పినా మీరు నమ్మరు. ఎందుకంటే మైండ్ మొత్తం పాడైపోయింది మీది. ఇప్పుడు 23వ అధ్యాయం చూద్దాం. 23వ అధ్యాయం 10వ వచనం. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్ష్ణముగా నేరములు మోపిరి. అంటే ఎన్నో నేరాలు మోపారు. ఎందుకని నేరాలు? అబద్ధ సాక్షులను ప్రవేశపెట్టారు, నేరాలు మోపారు. వీటన్నిటి వెనక కుట్ర ఏంటంటే, మా స్థానాన్ని ఈయన తగ్గించేస్తున్నాడు, మాకు దక్కవలసిన గౌరవం, మర్యాద, రాబడి మొత్తం పోతుంది. అందరూ ఇటే ఫాలో అవుతున్నారు. ఒక కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాడు ఈయన. ఇప్పటి వరకు ప్రజలందరికీ, యూదులందరికీ ఎవరంటే గౌరవ మర్యాదలు? యాజకులు, శాస్త్రులు అంటే గౌరవ మర్యాదలు. ఇప్పుడు ఈ మర్యాదలు ఏమైపోయినాయి? మరొకరికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇతనే లేకపోతే ఈరోజు హత్యలో ఎక్కువగా భూమి మీద జరగటానికి కారణం ఏంటంటే, అతని వలన మనకు జరుగుతున్న నష్టాన్ని పూర్తి చేయాలంటే అతను లేకుండా పోవాలి. కయ్యను హెబేల్ని చంపటం అనే కారణం ఏంటి? ఇతను ఉండబట్టి దేవుడు ఇతని అర్పణ తీసుకున్నాడు. ఇతన్ని చంపేస్తే చచ్చినట్టు దేవుడు నా అర్పణే తీసుకుంటాడు. అతన్ని లేకపోతే నాకే ఆ స్థానం వచ్చిద్దనే ఉద్దేశంతో చంపేస్తున్నారు. వాళ్ళు చంపితే ఆస్తి నాకు వచ్చింది, వాళ్ళు చంపితే ఆ పదవి నాకు వచ్చింది, వాళ్ళు చంపితే ఆ గౌరవం నాకు వచ్చింది. శాస్త్రుల పరిచయులు పరిస్థితి యేసుక్రీస్తు వారిని చంపటం వెనక ఏంటి కారణం? ప్రభువుని మనకు రావలసిన మర్యాద, గౌరవం, రాబడి మొత్తం పోతుంది. పైగా మనం చేయలేని మహత్కార్యాలు, అద్భుతాలు ఈయన చేస్తున్నాడు. కాబట్టి ఏం చేశారంట? సభ కూడారు. కూడటం మాత్రమే కాక ఆయన మీద నేరములు
ఎన్ని మోపారంట? తీక్షణంగా నేరాలు మోపారు. అంతకుముందు హేరోదు పీలాతు ఒకరొకరు విరోధులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారిని శిక్షించే విషయంలో ఏకమైపోయారు. యేసుక్రీస్తు వారిని చంపిన దాకా వాళ్ళు నిద్రపోలేదండి. ఆ తర్వాత ఏమన్నా వదిలిపెట్టారంటే అపోస్తుల కార్యాల్లో కూడా అపోస్తులను కూడా వాళ్ళు వెంబడించారు. పేతురు యోహాను గారు పెంతెకోస్తు దినం నుంచి సువార్త ప్రారంభించి చెబుతుంటే వాళ్ళని ఏం చేశారు చూడండి, వాళ్ళని కూడా గద్దించారు. వాళ్ళు చేస్తున్న మహత్కార్యాలు చూసి ప్రజలు ఎక్కడ కొడతారని భయపడ్డారు, కానీ మొత్తానికి బెత్తాలతో బెదిరించి వదిలిపెట్టారు. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చూద్దాం, ముగిస్తాను. మరునాడు వారు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకోండి. ఎందుకంటే వీళ్ళు ఆ పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ దినాన్ని వచ్చినాక అలా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆల్రెడీ దేవాలయం దగ్గర ఒక వ్యక్తిని స్వస్థపరిచేలేకి ప్రజలందరూ ఎక్కువ మంది క్రైస్తవునికి మారిపోవటం జరుగుతుంది. ఈ దెబ్బతో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి దెబ్బ తిరిగిపోయి మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యేసుతోనే ఈ సమస్య పోయిందనుకుంటే మళ్ళీ ఆయన వెంబడించిన శిష్యులు కూడా ఇంకా ఆయన్ని ప్రకటన చేస్తూనే ఉన్నారు. దీన్ని అరికట్టకపోతే మనకి తినటానికి తిండి కూడా ఉండదని ఏం చేశారు వాళ్ళు? ప్రధాన యాజకులను, అన్నయు, కైపయు, యోహానును, అలెగ్జందరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఏమండి ఎంతమంది యేసు శిష్యుల్ని ఆపటానికి ఎంతమంది ఏం చేశారు? కూడుకున్నారు. వారు పేతురు యోహాను మధ్యన నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగగా పేతురు వెంటనే పరిశుద్ధాత్మతో నిండుకొని మళ్ళీ స్టోరీ మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆపటానికి ట్రై చేశారు. చివరికి ఏం చేశారో చూడండి, 17 నుంచి చూద్దాం. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుడు ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనం వారికి బెదురు పెట్టవలనని చెప్పుకోండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించరు. అందుకు పేతురు యోహాను వారిని చూసి దేవుని మాట వినుట న్యాయమా? వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నులారా విన్న వాటిని చూసిన వాటిని చెప్పకుండా కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండవని వారికి ఉత్తరం ఇచ్చే ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవునికి మహిమపరుచుండేది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ప్రజలను చూస్తేనేమో జై జై అంటున్నారు. ఇక్కడ ఏదన్నా శిక్షించామనుకో పేతురు యోహాన్ని ప్రజలు వచ్చి కొడతారని భయపడి ఎలా చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారితో విడిచిపెట్టల శిష్యుల దగ్గర కూడా ఇది వచ్చింది. స్టెఫెన్ గారి విషయంలో కూడా చంపారండి, ఆయన్ని రాళ్లతో కూడా చంపారు. అపోస్తల కార్యాల గ్రంథం ఆ మాట కూడా చూద్దాం. 6వ అధ్యాయము 12-13 వచనం చూడండి. స్టెఫెన్ చంపిన వారిలో కూడా వీళ్ళ పాత్రే ఉంది. ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టి ఎవరిని? స్టెఫెన్ గారిని. మొత్తానికి క్రీస్తుని ప్రకటించే వారిని చంపే విషయంలో ముందున్నారు. వాస్తవంగా క్రీస్తుని చేర్చుకొని వాళ్ళ తరపున రికమెండేషన్తో బోధించడానికి హెల్పర్గా ఉండవలసిన శాస్త్రులు పూర్తిగా క్రీస్తుకి వ్యతిరేకంగా మారిపోయారు. పౌలు గారి విషయంలో కూడా అదే జరిగింది. పౌలు గారి విషయంలో కూడా శాస్త్రుల పరిచయంలో భయంకరంగా ఆపోజిట్గా ఉండిపోయారు. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. అంటే లోక జ్ఞానం సంపాదించినోడు దేవుడి జ్ఞానాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు. మేము జ్ఞానం అని చెప్పుకున్న శాస్త్రులు కూడా
యేసుక్రీస్తు వారి బోధన పట్టించుకోవట్లేదు. అందులో జ్ఞానిని తీసేశాడు, అది ఏ జ్ఞానం అయినా సరే. శాస్త్రి గారిని కూడా తీసేశాడు. శాస్త్రులు ఎందుకండి, శాస్త్రి ఏమైపోయాడు? లోకపు జ్ఞానాన్ని చెప్తున్నారు, దేవుని జ్ఞానం మాకే తెలుసు అని చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మార్చిన విషయం వాళ్ళు పట్టించుకోకుండా అదే పాత నిబంధనని అలా కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అంటున్నాడు. అంటే దేవుని జ్ఞానాన్ని నాశనం చేసే విషయంలో శాస్త్రులు కూడా ఉన్నారు. కాబట్టి శాస్త్రులు ఎవరు అని అంటే అహరోను వంశంలో నుంచి వచ్చిన యాజకులు, దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉండవలసిన వారు. ఆ తరాల్లో బాగానే ఉన్నారు. యేసుక్రీస్తు వారి తరం వచ్చేలేక ఏమైపోయారు? పూర్తిగా పాడైపోయారు. గొప్పతనం కోసం, డబ్బు కోసం, అధికారం కోసం దేవుని సేవ చేస్తున్నారే తప్ప వాక్యానుసారంగా బతికిన వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళ నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. ధర్మశాస్త్ర నీతిని మాత్రమే వాళ్ళు కొన్ని పాటించారు. కానీ క్రైస్తవుడిగా శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. కాబట్టి అది కొత్త నిబంధన నీతి ప్రకారంగా మన భక్తి ఉండాలి. అలా ఉంటారని, శాస్త్రులను మించిన నీతి కలిగిన వారిగా మనం ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం దేవుని చిత్తమైతే పరిచర్యల గురించి మనం ఆలోచిద్దాం. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించి మాకు బ్రతుకునిచ్చి, ఆ బ్రతుకులో మరికొన్ని మాటలు మాకు అనుగ్రహించి, క్రీస్తు పునరుద్ధాన దినాన 3 సంఘాల్లో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా 3వ ఆరాధన కూడా పూర్తి చేసుకొని, మరి పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఉన్న శాస్త్రుల యొక్క స్థితిని మేము ఒకసారి ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మేము వారి నీతి కంటే అధికమైన నీతి, క్రీస్తు నీతిని కలిగి ఉండాలని, క్రీస్తు యొక్క నియమాన్ని మేము పాటించాలని వాక్యానుసారంగా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వారిని మేము అనుసరించకూడదు అని, వారు అగ్రస్థానాలు, అగ్రపీఠాలు కోరుకుంటారన్న విషయాన్ని ఎరిగి మమ్మల్ని మేము తగ్గించుకొని క్రీస్తుని పోలి నడుచుకోవటానికి మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే ప్రకటించిన ప్రకటనల ప్రకారంగా మంచి వాతావరణం అనుగ్రహించి కోడికలు దిగ్విజయంగా జరగటానికి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. వారు మరింతగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మిమ్మల్ని హత్తుకోవటానికి, వారికి మీరు చేయబోతున్న మేలులు కారణం కావటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ వారి స్వగృహాలకు సురక్షితంగా చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు.